ఈ వచనం చదివినప్పుడు నాకేమైందంటే, ఆ దెయ్యము వదిలిపోయిన తరువాత అనే మాట చదివితే నాకేం గుర్తొచ్చిందంటే, మనం క్రిస్మస్కి చెప్తూ ఉంటాం, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. కాబట్టి ఆయన చాలా బలవంతుడు, ఆయన శక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాము, ఒకప్పుడు ఆయన మోగ దయ్యమును వెళ్ళగొట్టుచుండెను, ఆ దయ్యము వదిలిపోయిన తరువాత అనే మాట చూస్తున్నాం. దెయ్యాలు మనుషుల యొక్క దేహాలను గృహాలుగా మార్చుకుంటాయి. ఈ విషయం మీకు తెలుసా? దెయ్యపు ఆత్మలు అంటే వాటికి శరీరం ఉండదు. వాటికి రెస్ట్ కొరకు, విశ్రాంతి కొరకు ఏం చేస్తాయంటే దేహాలను ఏం చేస్తాయి, దాన్ని వాడుకుంటాయి అన్నమాట. దేహాలను వాడుకుంటాయి. అంటే దెయ్యాలు, అపవిత్రాత్మలు మనుషుల యొక్క దేహాల్లో ప్రవేశించి అందులో నివసించడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని ఒక వచనం చదివితే మనకి ఇంకా బాగా అర్థమవుతుందండి. మత్తయి సువార్త 4:23. యేసు వారి సమాజములో బోధించుచు, దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజల్లోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరిచి గలిలయయందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధమైన రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వారిని, వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యములు పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన ఎదుగు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచారు. చూస్తారా? అంటే మనుషుల్లో ఈ దెయ్యాలు అనేది నివసిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనుషులు ఉన్నారనుకోండి, ఆ మనిషిలో ఉంటే దేవుని ఆత్మ అయినా ఉంటుంది, లేకపోతే దెయ్యమాత్మ అయినా ఉంటుంది. మామూలుగా ఎవరు ఉండరండి. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మామూలుగా ఎవరు ఉండరు. ఉంటే ఆ వ్యక్తిలో దేవుని ఆత్మ అయినా ఉండాలి, లేకపోతే ఏ ఆత్మ ఉంటుంది, దెయ్యమాత్మ అయినా ఉంటుంది. రెండిట్లో ఎవరో ఒకరు ఉంటారు కంపల్సరీ. అంతేగాని మామూలుగా ఏ దేవుని ఆత్మ లేకుండా, దెయ్యమాత్మ లేకుండా ఎవరు ఉండరు. ఉంటే దేవునికైనా మనలో అవకాశం దొరుకుతుంది, లేకపోతే సాతానుకైనా మనలో అవకాశం దొరుకుతుంది. అది మనం చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. చూడండి, దెయ్యాలను ఎప్పుడైతే ప్రభు వదిలించాడో మనుషుల నుంచి, వెంటనే ఇప్పుడు వాటికి ఏం కావాలి? స్థలం కావాలి. కావాలా వద్దా? మళ్ళీ వాటికి ఏం కావాలి? స్థలం కావాలి. అందుకే అవి ఏం చేస్తున్నాయి? మార్కు సువార్త 5వ అధ్యాయంలో పందుల్లో మేము ఉంటాము అంటే పందులు కూడా దేహం కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ ఆత్మలో ఇప్పుడు మనుషుల యొక్క దేహంలో నుంచి దేవుడు తరిమాడు కాబట్టి ఏ దేహంలోకి వెళ్తున్నాయి? పందుల యొక్క దేహాల్లోకి వెళ్తున్నాయి. అంటే ఎప్పుడు కూడా దెయ్యాలు ఏం చేస్తాయంటే ఎవరో ఒకరిని ఎదుక్కుంటాయి. మనిషో, పశువో, ఎవరో దేహం కావాలి దాన్ని మనుగడ కొనసాగించుకోవటానికి ఆత్మలకి ఏం కావాలండి? దేహాలు కావాలి. అది మనిషి దేహం కావచ్చు, అది పశువు యొక్క దేహం కావచ్చు. కానీ ఏదో ఒక సంచటానికి అవి ప్రయత్నం చేస్తాయి అనే విషయం మనం గ్రహించాలి. అయితే ప్రభునందు ప్రియులారా, అప్పుడు దేవుడు ఆ విధంగా దెయ్యాన్ని వదలగొడితే వాళ్ళు ఏమనుకుంటున్నారంట? దెయ్యాల అధికారముతో ఈయన దెయ్యాలను వదలగొడుతున్నాడు అని చెప్పుకున్నాం. మరికొందరు ఏం చెప్పుకున్నారు? మరికొందరు ఏమంటున్నారు? ఆయనను శోధించుచు పరలోకము నుండి ఒక సూచక్రియను చూపుమని ఆయన అడుగుతున్నారు. చూడండి, ఇందులో ఒక వచనములో 15వ వచనములో మనకు దుర్మార్గం కనిపిస్తుంది. 16వ వచనములో దుష్టత్వం కనిపిస్తుంది. మీకు అర్థమైందా? ఎంత దుర్మార్గం అండి ఇది! ప్రభువు దైవశక్తితో దెయ్యాలను వల్లగొడుతుంటే ఇలా ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే, వీడు దెయ్యముల అధిపతి అయిన బెయల్జూబు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు అని చెప్పుకున్నాను. అందుకనే వాక్యంలో ఉంది, హృదయము అన్నిటికంటే
మోసకరమైనది, ఏదో ఘోరమైన వ్యాధి. ఎంత భయంకరమండి మనిషి మనసు. ఈ శాస్త్రులు, ఈ పరిసయ్యులు మారు మనసు లేని వారికి సాదృశ్యం. మారు మనసు లేని వ్యక్తి ఎవరైనా సరే అతని హృదయము ఎలాంటిదన్నమాట, ఘోరమైన వ్యాధి. తర్వాత 16వ వచనములో వాళ్ళంటారు, మరికొందరు అంటారు, ఏదైనా పరలోకా నుంచి ఒక సూచన మాకు చూపించు, అప్పుడు నువ్వు దేవుడు అని, దేవుని కుమారుడు అని నమ్ముతావు. ఏం కావాలంటే పరలోకా నుంచి ఒక సూచన. మరి ఇలా సూచనలు అడిగే వాళ్ళని దేవుడు దుష్టులు అన్నాడు. దేవుని దగ్గర అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచనలు మరి కేవలం ఆశించేటువంటి వారికి దేవుడు మంచి పేరు పెట్టాల. దేవుని దగ్గర మనం ఏం ఆశించాలి? రక్షణ ఆశించాలి, మారు మనసు ఆశించాలి, పరలోకం ఆశించాలి. అంతేగాని ఏదో ఒక వింత జరుగుతుంది, ఏదో ఒక అద్భుతం జరుగుతుంది అనుకుని మనం దేవుని వెంబడిస్తే అటువంటి వారిని దేవుడు భక్తులని పేరు పెట్టలేదు. వాళ్ళకి ఏం పేరు పెట్టాడమ్మా? దుష్టులని పేరు పెట్టాడు. మీకు అర్థమవటానికి 29వ వచనం చదవండి. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఎలాగో చెప్పసాగాను, ఈ తరము వారు దుష్ట తరము వారై ఉండి, అది సూచక్రియలు అడిగే వారికి దేవుడు ఏమన్నాడు? దుష్టతరం, దుష్టులు అని పేరు పెట్టాడు. కాబట్టి మనము దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు తన కృపాకార్యాలు, అద్భుతాలు చేస్తాడు. కానీ మనము మాత్రం దాన్ని ఏదో మనము ఆశించేటువంటి వారిగా, కోరుకునేటువంటి వారిగా ఉండకూడదని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. సరే, 21వ వచనంలోకి మనం వచ్చేస్తే, బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణను కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. ఈ మాట చాలా ప్రాముఖ్యం. ప్రియులరా, ఆయుధములను ధరించుకుని తన ఆవరణను కాచుకున్నప్పుడు అనే మాట మనకు జరగాలండి. దేవుడు మనలను బలహీనులమైన మనలను, పడిపోయిన మనలను, చెడిపోయిన మనలను, పాడైపోయిన మనలను బాగు చేసి బలపరిచి నిలబెట్టాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయుధములను ధరించుకొని తన ఆవరణమును కాచుకోవాలి. దేవుడు మనకిచ్చిన రక్షణను మనము ఏం చేయాలండి? కాచుకోవాలి. భద్రంగా దాన్ని కాపాడుకోవాలి. భద్రంగా కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఆయుధములను ధరించుకోవాలి. మన ఆవరణాన్ని మన ఆవరణములో దుష్టుడు ప్రవేశించకుండా మనము చాలా జాగ్రత్తగా కాచుకోవాలి. మీకు అర్థమవుతుందండి? ఈ ఆవరణం అంటే ఏంటండి? మన కళ్ళు, మన నోరు, మన కాళ్ళు, మన చేతులు, ఇవన్నీ కూడా మరి దేవుడు తన ఉచితమైన కృపలో కనికరించి మార్చుకున్నాడు. మారటానికి మనం ఏ ప్రయత్నం చేయాల. ఎవరు ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేసి మారలేరు. అది దేవుని యొక్క మహాకృపలో ఉచితంగా వచ్చేది రక్షణ. అయితే ఆ వచ్చిన రక్షణను కాపాడుకోవటానికి మాత్రం మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్త పడాలి, చాలా పోరాడాలి, చాలా ప్రయాసపడాలి. ఈ మాటలు బాగా వినండి ప్రియులరా. చాలామంది భక్తి అంటే ఏంటి? దేవుని మందిరంలోకి రావటం, వాక్యం వినిపించటం. దేవుడు అంతవరకు ఆయన చేస్తాడు. ఆ తర్వాత వచ్చిన తర్వాత, వాక్యం విన్న తర్వాత మనం మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి. అన్ని విషయాలు కూడా జాగ్రత్తగా కాచుకోవాలి. నోరు కాచుకోవాలి, కన్ను కాచుకోవాలి, తలంపులు కాచుకోవాలి, కాళ్ళు కాచుకోవాలి, ఎక్కడికి వెళ్ళకూడని స్థలానికి వెళ్ళకుండా. చేతులు కాచుకోవాలి, చేయకూడని పని చేయకుండా చేతులు కాచుకోవాలి. ప్రియులారా, గమనించండి, ఈ భక్తి మనం నేర్చుకున్నామా? చాలామంది ఈ భక్తి నేర్చుకోరండి. వస్తాం, వెళతాం, ప్రార్థన అయిపోయింది, ఆ తర్వాత మరి కాళ్ళను వదిలేస్తారు, చేతులు వదిలేస్తారు, కళ్ళు వదిలేస్తారు. వాటిని కాచుకోరు. వాటిని చాలా భద్రంగా కాపాడుకోవాలి అనేటువంటి గ్రహింపు, ఆలోచన లేని భక్తి చాలా ఎక్కువ మంది చేస్తారండి. కనుక నువ్వు ఎలాగున్నావు, మనం ఎలాగున్నాం అనేది ఎవరి మట్టుకు వారమే
ఏం చేయాలి చెప్పండి? జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ కాచుకోవటానికి ఆయుధాలు కావాలి. ఏంటి ఆయుధాలు చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలబడుటను శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అయిన మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడు. ఇవన్నీయుగాక విశ్వాసమనే డాలు పట్టుకొనిడి, దానితో మీరు దుష్టిని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మకటకమును ధరించుకొనిడి. అది ప్రియులరా, బలవంతుడుగా దేవుడు మనల్ని చేశాడు. కానీ ఇప్పుడు మనం కాచుకోవాలి. ఇప్పుడు మనం పోరాడాలి అపవాదితో. నిన్ను దేవుడు చేర్చుకున్నాడు కదా, నువ్వు దేవుని బిడ్డవైపోయావు కదా, ఇక నీకు నాకు సంబంధం లేదు అని చెప్పి సాతాను విడిచిపెట్టాడు. మనతో పోరాడుతూ ఉంటాడు. ఓహో, నువ్వు దేవుని పక్షంగా వెళ్ళావు, దేవుని దగ్గరికి వెళ్ళావు, సరే నిన్ను ఎలా పడగొట్టాలో నాకు తెలుసని వాడు శక్తియుక్తులా పోరాడుతూ ఉంటాడు. కాబట్టి మనము కూడా వాడిని జయించటానికి ఏం చేయాలంటే ఆయుధాలను మనము ధరించుకోవాలి. మన ఆవరణాన్ని మనము కాచుకోవాలి. మన ఆవరణమును మనం ఏం చేయాలండి? కాచుకోవాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, అక్కడ ఒక చక్కని మాట ఉంది. లూకా సువార్త 11వ అధ్యాయంలో 23వ వచనం చదవండి. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. 21వ వచనం ఏంటంటే తన ఆవరణమును కాచుకోమంటున్నాడు. ఆ కాచుకుంటానికి ఏం ధరించుకోవాలి? ఆయుధాలు ధరించుకున్నప్పుడు మన సొత్తు ఎలాగుంటుందంట? మన సొత్తు ఏంటి? రక్షణే. దేవుడు మనకిచ్చిన ఆస్తి ఏంటండి? అమ్మ చెప్పాలి. దేవుడు మనకిచ్చిన సొత్తు ఆస్తి ఏమైంది? రక్షణ. ఆ సొత్తుని మనం భద్రంగా కాపాడుకోవాలి. అది భద్రంగా కాపాడుకోవాలంటే మనము మరి ఎక్కడ కూడా దుష్టుడు మన దరికి చేరకుండా మనం చాలా జాగ్రత్తగా కాచుకోవాలి. కాచుకుంటానికి కూడా మనం ఎన్నో ఆయుధాలు ధరించుకోవాలి. విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఖడ్గం, నీతి అనే మైమర్పు, మరి సర్వాంగ కవచం, ఇవన్నీ కూడా ఆయుధాలుగా మనం చేసుకుని చేయాలి. అయితే ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు. 23వ వచనంలో ఏమంటున్నాడు? నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చిన వాడు చెదరగొట్టువాడు. ఈ వచనం కూడా చాలా ప్రాముఖ్యం. 1-2 సార్లు చదివితేనే కానీ వాక్యం అర్థం కాదు. ఇక్కడ ఏమంటున్నాడు? నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. అంటే సాతాను పక్షంగా ఉండక్కర్లేదు. మనం దేవుని పక్షంగా ఉండకపోతేనే మనం ఏమైపోతామంటే దేవునికి విరోధులు. ఈ మాట అర్థమైందండి? మనం సాతాను పక్షంగా ఉండక్కర్లా. ఎప్పుడైతే దేవుని పక్షంగా మనం ఉండమో అప్పుడు మనము దేవునికి ఎలాంటి వాళ్ళమంట? విరోధులమైపోతాం. ఈనాడు మనుషుల యొక్క జీవితాలు 2 రకాలుగా ఉంటాయండి. కొంతమంది సాతాను పక్షంగా జీవిస్తూ ఉంటారు, కొంతమంది దేవుని పక్షానికి చెందిన వారుగా బ్రతుకుతారు. నీ బ్రతుకు ఎలాగుంది? నువ్వు ఏ పక్షానికి చెందిన వ్యక్తిగా ఉన్నావు? ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత మిగిలిన ఆ వారము దినాలు నీవు సాతాను పక్షానికి సంబంధించిన జీవితం, అనగా తినటం, త్రాగటం, పని చేసుకోవటం, డబ్బు సంపాదించుకోవటం, సుఖంగా నిద్రపోవటం అనేవన్నీ కూడా మరి అవే మన జీవితం అయితే మనం సాతాను పక్షంలోకి వెళ్ళిపోతాం. వేరే పాపాలు, ఘోరమైన పాపాలు అక్కర్లా. సరైన పోరాటం, భక్తిలో పోరాటం లేకపోతే, ఏమైనా నా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి అనే గ్రహింపు ఉండి, మోకాళ్ళ అనుభవం ఉండి, దాన్ని జాగ్రత్తగా కాచుకునేవారుగా ఉంటే మనం దేవుని పక్షం. అలాంటి అవగాహన లేకుండా ఆదివారం అయిపోయింది కదా, ఆ బైబిల్ ఎక్కడో పెట్టేద్దాం, ఆ తర్వాత ఇక మన పనులేంటి, మన ఉద్యోగాలు ఏంటి, మన ప్రయాణాలు ఏంటి, ఇదే చూసుకునే వారు అందరూ కూడా ఆటోమేటిక్గా ఎవరి పక్షానికి వెళ్ళిపోతున్నారు?
సాతాను యొక్క పక్షంలోకి వెళ్ళిపోతున్నారు. ఎక్కువ శాతం ఇదే చేస్తారండి మనుషులు. ఆదివారం అయిపోగానే మరి పూర్తిగా భక్తి అంతా మూటగట్టి మూలన పెట్టి ఆ తర్వాత లోకంలో మనసు పెట్టేస్తూ ఉంటారు. అదే అంటున్నాడు ఇక్కడ. ఆ మాట మీకు అర్థమైందో లేదో. ఏమన్నాడు? నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ఈ మాట అర్థమైందా? ఇప్పుడు ఆత్మల సంపాదన అనేది సమకూర్చడం. ఈ ఆత్మల సంపాదన పనిలో ఎవరైతే ఉండరో ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనం ఆత్మలు సంపాదించడం లేదో మనం ఏం చేస్తున్నట్టు? ఆత్మలను చెదరగొడుతున్నట్టే. మీకు అర్థమైంది? ఇప్పుడు అర్థం కాలేదా? ఇప్పుడు ఉదాహరణకి మీకు అర్థమవడం చెప్తున్నాను. ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం. సమకూర్చుకుంటాక ఏం చేస్తున్నాడు? ఆటోమేటిక్గా రోజు కష్టపడి ఏం చేస్తున్నాడు? పని చేసుకుని ఆ వచ్చిన డబ్బులు జాగ్రత్తగా ఓ పక్కన దాచి ఉంటున్నాడు. అది సమకూర్చుకోవడం. ఎప్పుడైతే బద్దకించి నీరసంగా ఉంది, ఎందుకులే రోజు ఏం పని చేస్తావు, రోజు పనిలోకి వెళ్ళాలా అని చెప్పేసి పనిలోకి వెళ్ళటం మానేసాడు అనుకోండి, ఇప్పుడు సమకూర్చడం అవుతుందా, చెదరగొట్టడం అవుతుందా? ఇప్పుడు ఉన్నది ఉంటుందా? ఇంతకుముందు సమకూర్చింది ఏదైనా ఉంటుందా? మనం పనిలోకి వెళ్ళకుండా ఉన్నామనుకోండి, ఈ సమకూర్చింది కూడా ఏమైపోద్ది? సమకూర్చింది కూడా ఖర్చు అయిపోద్ది. అంటే ఎప్పుడైతే మనం ఆత్మలు సంపాదించడం అనే పనిలో నిమగ్నమై ఉండమో ఆటోమేటిక్గా మనం ఏం చేస్తున్నామంటే దేవుని సేవను మనమే చెదరగొడతాం. ఎప్పుడైతే ఆత్మలు సంపాదించడం అనే పనిలో మనము నిమగ్నమై ఉండమో ఆటోమేటిక్గా మనం ఏం చేస్తున్నామంటే ఉన్న సేవను మనం ఏం చేసే వాళ్ళకు ఉంటున్నాం? పాడు చేసే వాళ్ళకు ఉంటాం అన్నమాట. కాబట్టి ఈ విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అంటే సుఖాలతో, సౌఖ్యాలతో, స్వార్థాలతో మనము జీవిస్తే మనం సాతాను పక్షంగా ఉన్నాం. దేవుని ఆత్మలను సమకూర్చలేని పనిలో ఉన్నాం. అలాంటి దేవుని సేవలో సమకూర్చలేని పనిలో మనం ఉండకూడదు. మనం ఏం చేయాలంటే ఆయనతో పాటు మనము కూడా నశించిపోతున్న ఆత్మల విషయంలో ప్రయాసపడి ప్రార్థించి విజ్ఞాపన చేసి కొన్ని ఆత్మల్ని ప్రభువులోకి నడిపించేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ పని ఎప్పుడైతే మనం చేయట్లేదో, చాలామంది చేయరు కదండి. ఆదివారం రావటమే గొప్ప వాళ్ళకి, ఇంకెవరికీ చెప్పరు, ఎవరిని రమ్మనరు, ఎవరిని బ్రతిమలాడరు, ఎవరికి సాక్ష్యం చెప్పరు, ఎవరికి వాక్యం చెప్పరు. అలాగే ఎప్పుడైతే మనము చేయకుండా బద్ధకస్తులుగా ఉంటామో ఆటోమేటిక్గా మన వల్ల ఏమైపోతుందంటే సేవ దెబ్బతింటుంది. మీకు అర్థమైందా? కష్టపడి పనిచేసే వాళ్ళు ఉంటే అక్కడ సమకూర్చబడుతుంది. కష్టపడి పనిచేసే వాళ్ళు లేకపోతే ఉన్నదేమైపోద్ది? చెదిరిపోద్ది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవుని సేవలో ప్రయాసపడేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కొన్ని ఆత్మలను సమకూర్చేవారుగా మనం ఉండాలి అని చెప్పి దేవుడు తన వాక్యములో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, అయితే మనల్ని రక్షించుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన ఆవరణాన్ని ఆయన క్రీస్తు రక్తంలో కడగబడ్డాం. ఈ ఆవరణం పరిశుద్ధపరచబడింది. మరలా సాతాను వచ్చి ఈ ఆవరణాన్ని అపవిత్రపరచకుండా దేవుడు మనకిచ్చిన రక్షణ అనే సొత్తు ఎత్తుకుపోకుండా మనం ఆయుధాలు ధరించుకుని ఏం చేయాలి? దాన్ని కాపాడుకోవాలి. దాన్ని మనం కాపాడుకోవటమే కాదు, కొంతమందిని కూడా మనము సంపాదించాలి. దేవునికి స్తోత్రం. చాలాసార్లు చెప్తాను కదా, క్రికెట్ ఆట ఆడేవాడు శత్రువుకి దొరకకుండా, అంటే అవుట్ అవ్వకుండా చూసుకోవాలి. చూసుకుంటే సరిపోయిందా? అవుట్ అన్న అయిపోయి అవడానికి వెనకాలడికి అవకాశం ఇవ్వాలి, లేదా రన్స్ అన్నది ఇవ్వాలి, అప్పుడు గెలుస్తాడు. అవుట్ అవ్వకుండాను రన్స్ తీయకుండా ఉన్నాడు అనుకోండి, ఆ మ్యాచ్ అలా టీం ఏమైపోద్ది? ఓడిపోద్ది. అలాగా మనం ప్రభునందు ప్రియులారా, ఒకటి మనం కాచుకోవాలి. రెండవది ఏంటంటే కొన్ని ఆత్మలు ప్రభు దగ్గరకు నడిపించాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇప్పుడు రండి మన వాక్యంలోకి. 24 వచనం. అపవిత్ర ఆత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత ఏంటండి? విశ్రాంతి వెదుగుచు, అంటే దానికి ఒక వ్యక్తిలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత
మరలా అది రెస్ట్ తీసుకోవటానికి, అది నివసించడానికి ఆత్మ, అపవిత్రాత్మ ఒక వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయిందో అది ఏం చేస్తుందంట? చదవండి. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి. చూసారా? అంటే సాతాను నివసించేటువంటి స్థలము ఏంటనేది చిన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు దొరుకుతుంది. సాతాను ఏ ఇంటిలో ఉంటాడు, లేక సాతాను ఎవరిలో ఉంటాడు అనేది కొంచెం ఇక్కడ ఆధారం మనకు దొరుకుతుంది. చెప్పండి, మీరు నాకు ఆలోచించి చెప్పండి. నీరు లేని చోట్ల ఎక్కడ ఉంటాడంటమ్మా? అందరూ చెప్పాలి. ఎక్కడ ఉంటాడు సాతాను? ఎక్కడ ఉంటాడండి? నీరు లేని చోట్ల. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఎక్కడైతే నీరు ఉంటుందో అక్కడ దెయ్యం ఉండదు, దురాత్మలు ఉండవు. ఎక్కడైతే నీరు అనేది లేదో ఆ యొక్క ఇంటిలోనికి, ఆ వ్యక్తిలోనికే ఈ అపవిత్రాత్మలు వెళ్తాయండి. ఈ అపవిత్రాత్మలు ఎక్కడికి వెళ్తాయి? ఎక్కడైతే నీరు ఉండదో ఆ నీరు లేని చోట్లకు ఈ అపవిత్రాత్మలు వెళతాయి. నీరున్న చోటకు ఏ విధమైన దెయ్యాలు రావటానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు ఆ నీరంటే ఏంటి చెప్పండి? నీరంటే ఏంటి? వాక్యం. బాగానే చెప్పారు. అయితే అది కరెక్టే, వాక్యమే. కానీ అది మాత్రమే కాదు, అది ఒకటే. కానీ అసలైంది ఏంటంటే నీరు అనేది దేవుని ఆత్మ. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నీరు అనేది దేని ఏమై ఉంది? దేవుని యొక్క ఆత్మయి ఉంది. చదవండి యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఆ పండుగలలో మహాదినమైన అంచెదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచి వారు పొందబోవు ఆత్మ. దేవునికి స్తోత్రం. జీవజలం అన్నాడు. ఆ జీవజలం అంటే కింద వివరంగా చెప్తున్నాడు. ఏంటంటే జీవజలం అంటే ఆ దేవుని యొక్క ఆత్మ. దేవునికి స్తోత్రం. అందుకనే ఎవరికి అర్థమైందో ఎవరికి అర్థం కాలేదో నాకు తెలియదు. అందరూ కూడా పిచ్చిలో ఉండాలి. ఏ పిచ్చి అంటే దేవుని ఆత్మ తాకుదల నాకు కావాలి, పరిశుద్ధాత్మ నింపుదల నాకు కావాలి. అదే ధ్యాసలో ఉండాలి మనం, అదే ఆశలో ఉండాలి. అవసరమైతే బయటకు రాకుండా కూడా ఉండాలి. కానీ మనకు తప్పదు. కొన్ని పనులు, కొన్ని భారాలు, కొన్ని బాధ్యతలు, కొన్ని సమస్యలు ఉన్నాయనుకుంటే మనం ఎక్కువగా ఏం చేయాలంటే తిరుగుతూ ఉంటాం, పనిచేస్తూ ఉంటాం. కానీ మనసంతా మాత్రం దేని మీద పెట్టాలి? ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు నాయన, నీ పరిశుద్ధాత్మ నాకు దయచే ప్రభా. ఆత్మ లేనివాడు నావాడు కాదు అన్నవయ్యా. కాబట్టి నేను ఆత్మ లేనందువల్ల చేయకూడదు అనుకున్నది చేస్తున్నాను, చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను. ఎంతో మంచిగా ఉందాం అనుకుంటున్నాను, మంచిగా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే నా ప్రయత్నం వల్ల నేను చేయలేకపోతున్నాను. కానీ నాకు నీ ఆత్మ కావాలి, నీ ఆత్మ నాలోనికి రావాలి అని చెప్పి మనం ఎంతగానో దాని కొరకు ఆశించాలి. ఎంతగానో దాని కొరకు మనం ఏం చేయాలండి? కనిపెట్టాలి. చూసారా? దేవుని ఆత్మ అనేది వస్తే మనం భక్తి చేయగలం. చూడండి యోహాను సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొనను, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. నేను వారికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వారిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. అదే దేవుని ఆత్మ. ప్రియులరా, దేవుని ఆత్మ లేకుండా మనము మాటి మాటికి కూడా మరి దాహం కొనేటువంటి వారుగా, లోకం పడే ఎడల ఆశ పడేవారుగా
మనం ఉంటామో, ఎప్పుడైతే దేవుని ఆత్మ అనేది మనం పొందుకుంటామో, మరలా ఎన్నడూ కూడా లోక ఆకర్షణల వైపు కానీ, లోక ఆశల వైపు కానీ మనం పడిపోకుండా ఉండేటువంటి శక్తి ఆ పరిశుద్ధాత్మలో ఉంది. కనుక మనమందరము కూడా దేవుని ఆత్మ కొరకు ఎంతగానో ఏం చేయాలి? మొరపెట్టాలి, కనిపెట్టాలి, ప్రార్థించాలి, ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ మన మీదకి వచ్చిందనుకోండి, ఏం జరుగుతుంది చూడండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనం. మీ అపవిత్రత యావత్తూ పోయినట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. ఏమన్నాడు ఇక్కడ? శుద్ధ జలం అన్నాడు. అంటే ఏంటి? దేవుని ఆత్మ. శుద్ధ జలం, జలం అంటే నీరు కదా. శుద్ధ జలం అంటే అదేంటంటే పరిశుద్ధ ఆత్మ. శుద్ధ జలం అనే మాటని మనం కొత్త నిబంధనలు ఏమంటున్నామంటే పరిశుద్ధాత్మ. శుద్ధ అంటే పరిశుద్ధ, జలం అంటే ఆత్మ. కాబట్టి శుద్ధ జలం అంటే పరిశుద్ధాత్మ. కాబట్టి ఇక్కడ అన్నాడు, మీ అపవిత్రత యావత్తూ పోయినట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించి వారిని గాను, నా విధులు గైకుని వారిని గాను మిమ్మును చేసేదను. దేవునికి స్తోత్రం. ఇది మన సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం అండి. కానీ ఈ వాగ్దానం ప్రతిరోజు మనం అడగాలి, పొందుకునే వరకు అడగాలి. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా ఈ వాక్యం ఎత్తుకుని ప్రార్థన చేయాలి. ప్రభా, మీ మీద శుద్ధ జలం చల్లుతానన్నావు, మీలో ఉన్న అపవిత్రత యావత్తూ తీసివేస్తానన్నావు, నూతన హృదయం ఇస్తానన్నావు తండ్రి అని చెప్పి మనం ప్రార్థన చేసి కనిపెడితే దేవుడు ఏదో ఒక రోజున తన ఆత్మను మన మీద కొమ్మరిస్తాడు. అప్పుడు మన జీవితాల్లో ఎంతో శక్తివంతమైన భక్తి మనం చేయటానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మరి ఈ విషయాన్ని మనము గ్రహించుకోవాలి. కనుక ఇక్కడ అంటున్నాడు, చదవండి లోకస్వార్త 11వ అధ్యాయంలో 24వ వచనం. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత విశ్రాంతి వెదకొచ్చు, నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చియుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను మరి 7 అపవిత్రాత్మలను వెంటబెట్టుకుని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపడి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. అంటే బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ మళ్ళా అందరూ మనసు పెట్టండి. దేవుడు తన ఉచితమైన కృపలో మనల్ని కనికరించి దర్శించి ఏదో వాక్యం ద్వారా, ఏదో పాస్టర్ గారి ద్వారా, వారి ప్రార్థనల ద్వారా మనం ఇక మంచిగా ఉందాం, నీతిగా ఉందాం, యథార్థంగా ఉందాం, మందిరానికి వెళ్దాం అని అనుకున్నాం. అలాగా మనము అనుకున్న తర్వాత ప్రియులారా, ఇప్పుడు మనం ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మను పొందుకోకుండా మన దేహం అనే ఇల్లుని అలాగ వట్టిగా ఎవరో లేకుండా ఖాళీగా దాన్ని ఉంచేస్తాము. చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉంటే హృదయం నిండుగా దేవుని ఆత్మ అయినా ఉండాలి, లేకపోతే దేవుని వాక్యం కూడా ఉండాలి. ఈ అనుభవం లేనటువంటి వారి హృదయంలోనికి మరలా ఎవరు వచ్చేస్తారు? అపవిత్రాత్మ అనేది వచ్చేస్తుంది. సాతాను అనేవాడు మరలా వారి లోపలికి వచ్చేస్తాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మన యొక్క అది ఇక్కడ ఏమన్నాడంటే ఇల్లు ఊడ్చి అమర్చి, ఎలాగుందంట? ఇల్లు ఊడ్చి అమర్చి, ఓడబడింది మంచిదే, అమర్చబడింది, అయినా ఆ ఇంట ఎవరు లేరు. చూడండి మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెరుగుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను.
విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకుని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అమర్చియుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. చూసారా? చాలండి. మనం మారు మనసు పొందేం. ఇల్లు ఊడవటం అంటే పాపాలని ఒప్పుకోవటం, అమర్చడం అంటే ఉదయం లేచిపోయి బైబిల్ చదువుకుందాం, ఏం ప్రార్థన చేసుకుందాం, ఈ టైము మందిరానికి వెళ్దాం, అమర్చటం అంతా రూలు ఎక్కడే ఉండటం, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ అన్నీ ఇల్లు ఊడ్చుంది, అమర్చుంది, కానీ ఇంట్లో ఎవరో లేని టైం లేరు కాబట్టి ఎవరు వస్తున్నాడు? మరలా ఇప్పుడు అపవాది వచ్చేస్తున్నాడు. అంటే దేవుని ఆత్మ లేదు కాబట్టి ఏ ఆత్మ వచ్చేస్తుంది? దురాత్మ వచ్చేస్తుంది. కాబట్టి ఆత్మ అనేది ఎంత ప్రాముఖ్యమో మీరు అర్థం చేసుకోవాలి. మనం భక్తిగా ఉంటే సరిపోదు, ఏం పొందుకోవాలి? దేవుని ఆత్మను కూడా పొందుకోవాలి. ఈ ఆత్మ అనేది రకరకాలుగా ఉంటుంది. కొంతమంది భాషలు మాట్లాడటమే ఆత్మ అంటారు. ఆత్మ అంటే భాషలు మాట్లాడితే మాట్లాడవచ్చు, అది ఓన్లీ చిన్న విషయం మాత్రమే, అది ఒకటి మాత్రమే. చాలా భాగాలు ఉంటాయి అందులో. దేవుని ఆత్మ మన మీదకి వచ్చిందంటే మనము ఏం చేస్తాం? చాలా పరిశుద్ధులం అయిపోతాం. అది కొంతమందికి వస్తుంది. కొంతమంది పరిశుద్ధంగా ఉండరు, భాషలు మాట్లాడుతూ ఉంటారు. అది కూడా ఉంది. భాషలు మాట్లాడిన వాళ్ళని మనం తప్పు అనకూడదు, కానీ భాషలు మాట్లాడాలి, భాషలు మాట్లాడకపోతే కరెక్ట్ కాదు అని అంటారు కొంతమంది. దానికి మనం కంగారు పడక్కర్లా. కానీ మనం ఏంటంటే, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మ భాషలు మాట్లాడేది అయితే అది నాకు కావాలి, కన్నీరు కార్చి ప్రార్థన చేసే ఆత్మ అయితే అది నాకు కావాలి, ప్రవచించే ఆత్మ అయితే అది నాకు కావాలి. నాకు ఏది అందరికీ ఒకటి ఉండదు. ఈ అనేక భాగాలు ఉన్నాయి. ఆ భాగాల్లో నాకంటూ నువ్వు ఏదో నిర్ణయించావో అది నాకు అనుగ్రహించిన ఆయన అని చెప్పేసి మనం ఏం చేయాలంటే, దేవుని సన్నిధిలో ఎంతగానో ఆ పరిశుద్ధాత్మ నింపుదల కొరకు మనం దీని మీద పెద్దగా మనసు పెట్టాలి, చాలా జాగ్రత్తగా మనసు పెట్టాలి. అర్థమవుతుందండి? మనం ప్రార్థన చేసుకునేటప్పుడు, ప్రభువా నువ్వు నన్ను ఏ విధంగా నీ ఆత్మతో వాడుకుంటావో తెలియదు, నీ ఆత్మ లేకపోతే నా భక్తి నిలబడదు కదా, నాయన నన్ను నడిపించు నీ ఆత్మ ద్వారాని ఏ రోజుకు ఆ రోజే మనము దేవుని సహాయం కోరుకుని, దేవుని ఆత్మను తీసుకుని, దేవుని ఆత్మతో నింపబడి మనం ముందుకు సాగాలని ఇది నాని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరి 7 దెయ్యాలు పెట్టుకుని వస్తే అది ఎలాగుంటుందో చూడండి. ఒక దెయ్యం ఉంటేనే చాలా ఘోరం, అలాంటిది 7 దెయ్యాలు లోపలికి వచ్చినాయి అనుకోండి, ఇంకెలాగుంటుంది? మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహు చెడ్డది అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక మనం మారు మనసు పొంది భక్తిగా ఉండి దేవుని ఆత్మను పొందకపోతే మరలా లోకం మనలోకి రాదని కాదు, పాపం మరలా వచ్చేస్తుంది. అంత ముందు చేస్తున్నది దానికంటే ఘోరంగా ఉంటాం. కాబట్టి ఆత్మ ఎంత ముఖ్యమో అందరూ గమనించండి. ప్రభువా నీ పరిశుద్ధాత్మ నాకు కావాలని అందరూ అడగాలి. ఆత్మ లేనివాడు నావాడు కాదు అన్నావు తండ్రి. నా అంతటా నేను చేసేది కాదు భక్తి, నా మనసుతో నేను నిలబడలేను, నీ ఆత్మ ద్వారా నేను నిలబడాలి తప్ప నా సొంత మనసుతో నేను భక్తి చేయలేను ప్రభువా అని చెప్పేసి మనమందరం కూడా దాని కొరకు ఎంతగానో ఆశించాలి, ప్రార్థించాలి, మొర్రపెట్టాలి. దానిని మనము పొందుకోవాలి. లేకపోతే మన పరిస్థితి ఎంత ఘోరమైపోతుందంటే, ప్రియులరా ఎంత ఘోరమైపోద్దండి చూడండి. 2 పేతురు 2:20 వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. కాబట్టి కడవరి స్థితి మొదటి స్థితి కంటే చాలా చెడ్డదవుతుంది. అందుకనే దేవుడు అన్నాడు, స్వస్థత పొందిన వ్యక్తితో నువ్వు బాగుపడ్డావు, మరలా నువ్వు ఈ కీడు మరలా నీకు సంభవించకుండా ఉండునట్లు వెళ్ళి ఏ పాపము కూడా చేయకుమని ప్రభు చెప్పాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి వెలిగించబడి దేవుని ఆత్మను పొంది మరలా ఆత్మను మనం నిలుపుకోకుండా పోగొట్టుకుంటే మరలా అటువంటి వారిని రక్షించుట
అసాధ్యమని హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి దేవుణ్ణి తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి తన ఆత్మ ద్వారా మనము మార్పు చెందాం. కాబట్టి ఇప్పుడు మనము ఏం చేయాలంటే ఆ దేవుని ఆత్మను మరలా మనం సంపాదించుకుని దాన్ని పొందుకుని మనం దేవుని రాజ్యాన్ని సిద్ధపడటానికి మనం అందరం కూడా మనసు పెట్టమని ఇది నాని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటంటే, మనము ఊడ్చి అమర్చి, అంటే మనం మారు మనసు పొంది ఒక మన సొంత రూల్స్లో రెగ్యులేషన్స్లో మనం వెళ్ళిపోతే అది సరిపోదు. దేవుని ఆత్మను స్వాధీనంలోకి రావాలి, పూర్తిగా ఆత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ లేకపోతే మన భక్తి నిలబడదు అనే విషయం కూడా మనం గ్రహించుకుని దేవుని ఆత్మను పొందుకుంటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక మనుషుని అపవిత్ర ఆత్మ వదిలిపోయిన తర్వాత మరలా దానికి ఎక్కడైనా స్థలం దొరుకుతుందేమో, నీరు లేని చోటు ఉందేమో అని చూసుకుంటుంది. ఎక్కడా లేకపోతే మరలా వచ్చినింటికే వెళ్దాం, ఏమైనా అవకాశం ఉందేమో అని చూసుకుంటుంది. ఆ వచ్చిన ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంటిలో మరి పరిశుద్ధాత్ముడు ఉంటే ఆ ఇంటి జోలికి రాదు. ఆ ఇంటిలో పరిశుద్ధాత్ముడు లేకపోతే వాళ్ళకి మరలా 1 కాదు 7 దెయ్యాలు వచ్చి ఆ మొదటి స్థితి కంటే కడపటి స్థితి చాలా ఘోరంగా అయిపోద్ది. చూడండి, మారు మనసు పొంది మరలా ఎవరన్నా లోకంలోకి పాపంలోకి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో. వాళ్ళు చాలా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు. భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవటమే కాదు, అనేక రకాలైన వ్యాధుల్లో కూడా, బాధల్లో కూడా వెళ్ళిపోతారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. ప్రతి ఒక్కరము ప్రార్థన, వాక్యం అర్థం చేసుకున్నారని నమ్ముతున్నాను. ఒక మనిషి ఒక అపవిత్ర ఆత్మ విడిచిపెట్టిన తర్వాత అది మరలా ఆ ఇంటిలోకి రాకుండా ఉండాలి అంటే దేవుని ఆత్మ ఉండాలి. ఆత్మను పొందుకోవాలి. ఆత్మ ఉన్న ఇంటిలోనికి రాడు, నీరు ఉన్న చోటికి రాడు. కనుక మనం దేవుని ఆత్మను కలిగి ఉన్నామా? దేవుని ఆత్మను కలిగి ఉన్నామా? ఎవరు మట్టుకు వారు మీరు నోరు తెరిచి ప్రార్థన చేయడం. ప్రార్థన అనగానే దయచేసి మీకు ఎంత అర్థమైందో దానిని బట్టి మీరు ప్రార్థన చేయాలి. మీకు ఏ మాట అర్థమైందో ఆ మాటను బట్టి మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన అనగానే ప్రతి ఒక్కరు కూడా స్వరమెత్తి ప్రార్థన చేసుకుని మంచి అలవాటు దయచేసి నేర్చుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. నాయన, విత్తబడిన వాక్యం మా హృదయాలు ముద్రించండి. మనుషులు ఎంతో దుర్మార్గంగా ఉంటారో, ఎంత దుష్టత్వంగా ఉంటారో నీ వాక్యంలో చూసాం. ఆయుధాలు ధరించుకుని మా సొత్తు అలాగే ఉంటే మేము సాతాను పరిచయం ప్రభు, ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నాం. కనుక మేము ఆత్మను పొందుకోవటానికి సాయం చేయమని